బీహార్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ఇండియా కూటముల నేతలు ఓట్లు వేస్తున్నారు. సీఎం నితీష్ కుమార్ భక్తియార్పూర్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లో ఓటేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుంది. ప్రతి ఓటు బీహార్ భవితను నిర్దేశిస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి అన్నారు. జెన్జెడ్ ఓటర్లు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక తొలి దశలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1314 మంది అభ్యర్థులు ఈ 121 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తొలి దశ పోలింగ్ కు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. తొలి విడత ఎన్నికల్లో జేడీయూ 57 స్థానాల్లో, బీజేపీ 48 చోట్ల, ఎల్జేపీ 14 స్థానాల్లో, ఆర్ఎల్ఎం 2 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇండియా కూటమి పార్టీలో ఆర్జేడీ 73 స్థానాల్లో, కాంగ్రెస్ 24 చోట్ల, సిపిఐ ఎంఎల్ 14 నియోజకవర్గాల్లో బరిలోకి దిగాయి. ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో 2 సార్లు విజయం సాధించిన తేజస్వి హ్యాట్రిక్ పై కన్నేశారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తొలి దశలో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో 2020 ఎన్నికల్లో ఎన్డీఏ 70 సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి 17 నుంచి 19 సీట్లు అదనంగా సాధిస్తామని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు. ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఇండియా కూటమి విశ్వాసంతో ఉంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. $1.21 కోట్ల మంది మహిళలకు 10,000 చొప్పున నగదు బదిలీ చేయటం సీఎం నితీష్ కుమార్ కు కలిసి వచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఓటర్లను ఆకర్షిస్తుందని కూడా భావిస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరటంతో ఎస్సీ ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో అంతర్గత వివాదాల కారణంగా 10 సీట్లలో ఫలితాలు తమకు అనుకూలంగా రావచ్చని అధికార పక్షం భావిస్తోంది. తొలి విడతలో జేడీయూ 57 స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో గత ఎన్నికల్లో గెలిచిన 23 స్థానాలను మళ్లీ నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీ మార్చింది. అయితే గత ఎన్నికల్లో 29 చోట్ల జేడీయూ 2వ స్థానంలో నిలిచింది. ఆ స్థానాల్లో గెలవటానికి గట్టిగా పోరాడుతోంది. लोकतंत्र का महापर्व है। आज पहले चरण का बिहार के कई जिलों में मतदान हो रहा है। सभी बिहार वासियों से अपील है कि अपने मुद्दे पे, अपने बाल बच्चों के भविष्य के मुद्दे पर, रोजी रोटी, कपड़ा, मकान, शिक्षा, स्वास्थ्य, सड़क, बिजली, पानी और अपने आत्मसम्मान के लिए मतदान कीजिए। जो नाराजगी है सरकार के प्रति, उसको एक सकारात्मक रूप देने की जरूरत है, क्योंकि 5 साल में चुनाव इसीलिए होते हैं कि अगर आप सरकार से नाराज हैं तो आप जो है सरकार को बदलें। 5 साल में वोटिंग इसीलिए होता है कि सरकार को बदला जाए। విపక్ష కూటమి ఈసారి సామాజిక సమీకరణాలపై ఆధారపడింది. ఇంటికో ఉద్యోగంతో పాటు అనేక హామీలు ఇచ్చింది. వికాసశీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహాని రావడంతో నిషాద్ వర్గంలో మిథిలాంచల్, తిర్హుద్ ప్రాంతాల్లో తమ బలం పెరిగిందని ఇండియా కూటమి భావిస్తోంది. ముస్లిం యాదవ్ సమీకరణం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఈబీసీలు, దళితులు తమ వెంటే ఉంటారని ఇండియా కూటమి ధీమాగా ఉంది. తొలి విడతలో పాట్నా, భోజ్పూర్, బక్సర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, సమస్తీపూర్, మాధేపురా, సహర్సా, ఖగారియా, బేగుసరాయ్, ముంగేర్, లఖీసరాయ్, షేక్పురా, నలంద జిల్లాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. దర్భంగా, సమస్తీపూర్పై ఎన్డీఏ ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతంలో 4 మంత్రులు బరిలో ఉన్నారు. కోసి డివిజన్లోని సహర్సా, మాధేపురలో ఉన్న 8 సీట్లలో 2 కూటములు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. భూమిహార్లు, యాదవులు, కుష్వహాలు అధికంగా ఉన్న ముంగేర్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఖగారియా జిల్లాలో ఇరు కూటములు సమఉజ్జీలుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లఖీసరాయ్లో చెరో చోట 2 కూటములు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. షేక్పురలో నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉంది. నలందలో ఎన్డీఏ బలంగా ఉందని తెలుస్తోంది. బీహార్ ఎలక్షన్స్ కి సంబంధించి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు ఎక్స్ లో. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే, టుడే ఇన్ బీహార్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. మై అపీల్ టు ఆల్ ఓటర్స్ ఆఫ్ దిస్ ఫేజ్ ఇన్ దిస్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈస్ దట్ దే షుడ్ ఓట్ విత్ ఫుల్ ఎంతోజియాజం. అంటే నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రతి ఒక్క ఓటు చాలా కీలకం, ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అంటూ కూడా ట్వీట్ లో సందేశాన్ని పంపిన సిచ్యువేషన్ చూస్తున్నాం.